నిజంగా మనం స్వతంత్రమైన ఈ స్వరాజ్యం అని ఎట్లా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం తీసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనం ఎందుకు హిందూ హృదయ సామ్రాట్ అంటుంటాం? ఆయన వచ్చినప్పుడే నిజమైన హిందూ స్వరాజ్ స్థాపించబడింది. ఒక హిందూగా, ఈ దేశ పౌరుడిగా, ఒక హక్కుదారుడుగా తనకే ఉంది. హిందూ సంతతి వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ ఇది. సో వాళ్ళకి స్వయంగా వాళ్ళ హక్కులు లేకపోతే ఆ స్వతంత్రం ఎట్లయితే కాదు కదా. నీ ఇంట్లో పక్కోడి నడుస్తుంది అనుకో, అది వాడిని బాణిలో ఎట్లా అనుకుంటది. సో అట్లా నిజంగా మనకి ఏంది, మన ఆత్మగౌరవం, దేవాలయాలు, విద్య, అన్ని రకాలుగా గురుకులాలు కావచ్చు, గురుకుల వ్యవస్థ కావచ్చు, రాజ్యం కావచ్చు, పన్నులు విధించే విధానం కావచ్చు, అన్ని రకాల భారతీయ దృష్టికోణం ఉందా, నిజంగా భారతీయత ఉందా, భారతీయ రాజులు ఏ విధంగా ఉంటాయి, అన్ని రకాలుగా అన్ని చూస్తే ఛత్రపతి శివాజీ మన హిందవీ స్వరాజ్ అని చెప్పి చాలా క్లియర్. సో మన కళ్ళకు కట్టడం మనకు అనిపిస్తుంది. ఏ విధంగా రామరాజ్యం అనేది మనం చూస్తాం, అదే హిందవీ స్వరాజ్ అనేది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ దాన్ని చేసి చూపించిండు. అందుకే భారతదేశంలో మనం ఇంకా ఉన్నా కూడా కింది నుండి దక్షిణ పథం నుండి పూర్తిగా కాందహార్ వరకు మనం తీసుకెళ్లగలిగినాం. సో ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఇంతవరకు డిస్ట్రాయ్ చేశాడు ఛత్రపతి శివాజీ మహారాజు. ఆ ప్రిన్సిపల్స్ ముందు తీసుకెళ్ళిండు. స్వ అనేది ఏతుందో, స్వ అనే దాన్ని ముందు తీసుకెళ్ళిండు. మన అనేది ఉండాలి. మీరు నమ్మరు, ఈ ఓషన్ ట్రేడ్ ఉంది కదా, నావీ పరంగా కూడా భారతదేశం ఎంత అడ్వాన్స్ తెలుసా? మీరు ఇమాజిన్ చేయరు, 18th century వరకు కూడా ఆన్ రికార్డ్ ఇది నేను చెప్తున్నా, 46,000 నౌకలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇమాజిన్ చేయగలుగుతారా? ఓకే, 46,000 నౌకలు అంటే షిప్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి లేదు, పూర్తి భారతదేశంలో 18వ శతాబ్దం వరకు చెప్తున్నాం. ఓకే ఓకే, అంటే ఈ వాణిజ్యము తర్వాత అన్ని రకాలుగా ఉండేది. అంటే దాని యొక్క సామర్థ్యం కూడా ఎట్లున్నది అంటే, చిన్న కథ ఉంటది కదా, వాస్కోడి గామా తప్పు వేస్తే స్కంద సంథింగ్ అనే పేరు ఉంటది కదా, ఆ పడవ చూస్తే ఆయనకు 10 రెట్లు పెద్దగా ఉంటుంది ఆయన పడవ. అంటే అంత మోతాదు పడవలు మన దగ్గర ఉంటాయి. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, నిజంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు కూడా మనకు కొంతవరకు మొఘల్ డిస్ట్రక్షన్ ఎంత జరిగినా కూడా మనం కొన్నింటిని కాపాడుకుంటూ వచ్చాం. అది ఒకనొక సమయంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన చట్టాల కారణంగా, వాళ్ళు తీసుకున్న కారణంగా కంప్లీట్ గా వాళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారు. కరెక్ట్.